నాకు ఒంటరి మహిళ పెన్షన్ చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో ఒంటరి మహిళ పెన్షన్ వచ్చేది. అది 3 సంవత్సరాలు వచ్చిందండి. నేను టీడీపీ అనేసి వైసీపీ వాళ్ళు నా పెన్షన్ లాగేశారండి. లాగేస్తే నాకు ఒక పాప అండి. నేనే పాపను చదివించుకోవడం చాలా ఇబ్బంది పడి పెద్దల దగ్గరికి వెళ్ళమంటే పేషెంట్ల దగ్గరికి వెళ్ళమంటే అన్నీ వెళ్ళాను. అన్ని రకాలుగా కూడా సొంతం చేశాను. ఎక్కడికి వెళ్ళా సరే నీకు రాదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అలాగనేసి అన్నారు. 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో తీసుకున్న ఆధారాలు అన్ని దగ్గర జిరాక్స్లు కాపీలు అన్ని ఏటీ జెడ్ అన్ని ఉంచానండి. ఉంచిన తర్వాత నేను వెళ్ళి అధికారులతో మాట్లాడితే ఇచ్చి సెక్రటరీ ఏమన్నాడు, నీ ఊరు వైసీపీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి కలిస్తేనే నీకు పెన్షన్ వస్తుంది, లేదా నీ పెన్షన్ రాదు ఆగిపోద్ది అని చెప్పారు. అయినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే ఇదేంటని ఒక పాపతో ఉన్నాను, నాకు మరి ఎవరు ఆధారం లేరు, భర్త లేరు, పాపని నేను చదివించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది, నేను కష్టపడితేనే నా కూతురుని చదివించుకోవాలా, ఊళ్ళో ఉండి కూడా వైసీపీ టీడీపీ అని ఏంటి చంద్రబాబు నాయుడు ఉన్న టైంలో అది ఆ పార్టీ ఈ పార్టీ ఇది ఆ కులం ఈ కులం అని ఏ రోజు అతను వివరించలేదు. రోడ్డు మీద పడ్డ వాళ్ళు కూడా అతను లేవనెత్తాడు, ఎంతో మందికి హెల్ప్ చేశారు. ఈ పార్టీ వాళ్ళకి చేయకండి ఆ పార్టీ వాళ్ళు చేయకండి పెద్దలు ఎవరికి చెప్పలేదు. ఆయన ఉన్న టైంలో అందరూ కూడా చాలా హ్యాపీనెస్గా ఉండేవాళ్ళమే. తిని వచ్చిన తర్వాత ఉన్నాయి కూడా లాగేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి కాదు కదా అంటే నువ్వు వెళ్ళి ఎక్కడైనా చెప్పుకో అమ్మా ఒంటరి మహిళ పెన్షన్ లేదు అనేసి చెప్పారండి. చెప్తే నేను ఇలా మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడాలి అవి చేశాను. నువ్వు టీడీపీకి వెళ్ళి మాట్లాడావు కదా అందుకే పెన్షన్ టీకేసామని మా ఊరు సెక్రటరీ నాకు చెప్పారండి. ఇలాగని నువ్వు టీడీపీకి వెళ్ళి మాట్లాడుతున్నావు, నువ్వు మా వైసీపీకి వెళ్ళి వస్తాను నీ పెన్షన్ వస్తుంది, మరి రాదంటే నేనన్నాను నా పార్టీ ఎప్పటికైనా మా చంద్రాన్ని వస్తాడు, నేనే విజయం సాధిస్తాను. నేను పెన్షన్ తీసుకొని నేను ఎంతో మంది దగ్గరికి వెళ్ళి మన ఉంటే ఎలా ఉంది, మన చంద్రబాబు నాయుడు ఉంటే ఎలా ఉంది, అలాగే నేను ఇంటింటికి వెళ్తున్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్తున్నాను. ప్రతి మీటింగ్ కూడా నేను హాజరు అవుతున్నాను. లోకేష్ బాబు ఎక్కడి నుంచి అయితే బయలుదేరి అక్కడి నుంచి కూడా నేను మీటింగ్లో హాజరవ్వడం జరిగింది. మన తుని కూడా వెళ్ళాను, మాది పాతకొట్టం అండి, తుని దగ్గర ఉందండి పాతకొట్టం విలేజ్. అయితే మేము దేవుడు అన్నవరం కానించి తుని వరకు నడిచొచ్చాం. లోకేష్ బాబుతో బుక్కయ్య కూడా కొనిచ్చాను, లోకేష్ బాబుతో కూడా చెప్పాను నేను ఎంత కాసేనండి మందే విజయము, ఎక్కడికి వెళ్ళినా మందే మాట్లాడుతున్నారు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుట్రలు పొందినా ఎన్ని దాడులు చేసినా దెబ్బలకైనా సిద్ధమే కానీ అతనిలో ఏది తగ్గేది లేదు. పందాలు కోట్లు నాది మన టీడీపీ పక్కని నేను ఎంత డబ్బైనా అవసరమైతే నా ప్రాణమైన వదిలేస్తాను కానీ టీడీపీ పక్క. నాది పాతకొట్టం విలేజ్ అండి, నా పేరు బాల. నేను 3 లక్షలు కాసానండి, మా ఫ్రెండ్స్ 6 లక్షలు కాసారండి, 6 లక్షలు కాసారండి. డబ్బు పోయినా పర్లేదు కానీ మనమంటే ఏంటో తెలియాల. ఈ గోండారాజ్యం పోయి మన రాజ్యం మొత్తం చాలా సైకిల్ కావాలి, సైకిల్ రావాలి. ఓకే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు ఉంది. చాలా పట్టణానికి చాలా అన్నింటికి ఇబ్బంది పడుతున్నాము. చదువుకోవాలన్నా చంద్రబాబు నాయుడు చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా ఇదిగా ఉన్నాం. మా నాన్నమ్మ తెలంగాణ నుంచి అయితే ఒక చంద్రబాబు నాయుడు గారే మాకు చాలా దారి చూపించారు. అతని వల్లే మా నాన్నమ్మకి తొమ్మంటుంది, వాళ్ళ ఫ్యామిలీ ఒక రన్నింగ్ లో వెళ్తుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము వెళ్ళగలగా. అతను ఈ రోజు రావాలని మేము కోరుకున్నాం, ఎప్పటికీ కూడా అతనికి ఎలా వెళ్ళదని ఉండాలని కోరుకున్నాం. మళ్ళీ కాంగ్రెస్ రాకూడదు, ఇతనే ఉండాలి. ఎందుకంటే అతని వల్ల మా భవిష్యత్తులు బాగున్నాయి. ఇప్పుడు మేము చదువుతా చదువుకోలేకపోతున్నాం, పిల్లలు చదివించుకోలేకపోతున్నాము, ఏమి చేయలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే మొత్తం చూసి కూడా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళ పార్టీల వరకు వాళ్ళు చూసుకుంటున్నారు. కులము మతం అనేది ఒక చంద్రబాబు నాయుడు పెట్టలేదు. అప్పుడు కాంగ్రెస్ అన్నా తెలుగుదేశం అన్నా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు మట్టుకి వచ్చిన రాజకీయంలో కులం ఏమి రావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన అందరికీ నువ్వే రావాలి జగన్ బావాలి ఉన్న వాళ్ళకే పెడుతున్నాడు. అటువంటి డబ్బులు వచ్చి పని వచ్చింది రోజుకి 200 300 తెచ్చుకుంటాను గంటకి. మిషన్ కూడా మేము జాకెట్ కుడితే 100 రూపాయలు తీసుకుంటున్నారు, వాళ్ళందరూ బతుకుతున్నారు. లేబర్ ఏమైపోతారు, కూలికి వెళ్తే అక్కడ దారి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. జగన్ ఏమట్టాడు జగన్? ఏదో నెలకి 5 కేజీలు బియ్యం ఇచ్చేస్తున్నాడు, సరిపోయిందా? ఏ బతకాలా? ఏ కూలి చేసి మాకు ఉండడానికి ఇల్లు లేదు, తిన్నా కూలి లేదు, పనిబాట్లు లేవు, ఎలా బతకాలా? మాకు చంద్రబాబు నాయుడే రావాలి, అతనే దేవుడు మాకు. మా కొడుకుల్లో నిద్రపోతాడా బాబు? ఆ బాబు వస్తేని జగన్ నువ్వేమెట్టావయ్యా? ఊళ్ళో పైసలు పెట్టించి వాళ్ళ కూడా నచ్చిన వాళ్ళకి ఎత్తున్నా నచ్చిన వాళ్ళకి ఎత్తలేదు. ఇల్లు స్థలం ఇచ్చావా? ఏమి ఇచ్చాను? రోజా కూడా మాట్లాడుతుంది, రావును మాట్లాడవచ్చు,
మాట్లాడేది ఆడెందుకు మాట్లాడాలి రోజు ఇంట్లోకి ఎందుకు రావాలి ఇంట్లో ఎందుకు కావాలి ఓ పొదుసు అది జబర్దస్త్ అనుకుంటుందా జబర్దస్త్ కాదు లేబర్ పరిపాలన ఇది లేబర్ది మా చంద్రబాబు నాయుడే రావాలా బాబు నువ్వే రావాలి బాబు జగన్ పోవాలంటే ఎవరు కట్టాడు ఏమట్టాడయ్యా ఉన్న వాళ్ళు కట్టి లేదా లేదు పెట్టినారా ధరలమ్మ మండిపోతున్నా కూలి చేతి కొండెక్కలేదా ఏమిటి కొనుక్కోవాలి 500 ఎట్టుకెళ్తే మార్కెట్లో ఏం వస్తలేదు ఏం తిని బతకాల నువ్వు 5 కేజీలు బియ్యం చెత్త కొడి పెట్టిపోతుందా ఎలా బతకాలి పిల్లల తోటి అద్దెంట్లో ఉండి అద్దె కట్టుకోవాలా నెలకు 10,000 తెచ్చుకొని పొడుపు లెక్క తినాలా లేబర్కి 18,000 ఇస్తున్నాను 3,000 ఇస్తున్నాను అనుకుంటున్నావు ఏమొచ్చేస్తుంది ఎంత పెంచేస్తున్నావు దాని మీద కరెంట్ బిల్ ఎంత పెంచుతున్నావు రూపాయలు ఇంకో 2 రూపాయలు ఎక్కువ వేసి పెంచుతున్నావు ఎక్కడ తెచ్చి కట్టాలా లేబర్ ఎలా బతకాలయ్యా ఏమట్టి బతకాలా పోవా జగన్ రాకూడదు జగన్ మాత్రం రాకూడదు మా చంద్రబాబు నాయుడు రావాలి బాబు నీకే కోటాను నమస్కారం చంద్రబాబు నాయుడు నువ్వే అయిపోతావయ్యా ఈశ్వర దేవాలు నువ్వే ఖచ్చితంగా అవుతావు అందరూ ఉన్నాం మేము లేబర్ అంతా ఉన్నాం మేము ఉన్నాం ఖచ్చితంగా ఉన్నామయ్యా నీకే కోటాను జగన్ మాత్రం రాకూడదు ఎంతో బాధపడుతున్నాం ఇళ్ళలో పడి కూలిపోతున్నాం ధరలు ఏమట్టి కొనుక్కొని తినాలి రోజు గంజిమని తాగలమా ఏం తాగాలి వాటర్ బిల్లు కట్టాలి చెత్త బిల్లు కట్టాలి కరెంట్ బిల్లు రూపాయి ఎత్తుంటే 2 రూపాయలు ఇంకా ఎక్కువ వేస్తున్నాం 3 రూపాయలు ఎక్కడ తెచ్చి కట్టాలి 300 ఏమట్టి కట్టుకోవాలయ్యా ఏ పరిపాలన చేస్తున్నాను ఏటి పరిపాలన ఓ అందరికని ఇచ్చేసి వాళ్ళందరూ పెట్టేసి టీవీలో మాట్లాడించేస్తున్నావే అన్ని రాసేసుకొని చంద్రబాబు నాయుడు కోరికలో పెట్టి దేని వల్ల ఎట్టావు ఎంత కట్టావు ఏం తప్పు చేసావు తప్పేటి అసలు జరిగింది తప్పేటి ఏం చూపించావు తప్పు అతను వల్ల ఏం చూపించావు అందులో పెట్టావు నువ్వు కోరికలని నువ్వు పెద్ద మనిషివా నువ్వు రాజకీయం చేస్తున్నావు కదా నీకు తెలుసు కదా వాళ్ళు పెద్ద మనిషి ఎక్కడొచ్చా పూజ చేసుకుంటే మనిషి అనుకున్నావా లేబర్ మనిషి అనుకున్నావు అక్కడ చేశారు ఇక్కడ చేశారు అన్నాకి చేసినప్పుడు నువ్వేం చేశాడు అప్పుడు పట్టుకోవాలి కదా ఇప్పుడు అన్ని కాగితాలు రాసి వేసి చేశాడని పక్కన పడేసావా పడేసి నువ్వేం నిజం చేసావు ఏం చేసావు కొత్తగా సీఎం పెంచుకున్నావు కోర్టులో పెట్టి సీఎం పెంచుకున్నావు అది పాదయాత్ర జన నీరాజనం మధ్య జనసంద్రమైంది విశాఖ చేరుకుని 3,000 కిలోమీటర్ల పైన ఇప్పటికే తిరిగారు కదా హామీలు ఇస్తూనే ఉన్నారు జనాలు మీరు రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఓట్లు వేస్తారు ఎలా మీరు ఫీల్ అవుతారు మహిళగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఉద్యోగాలు ఉండేవి రోడ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్ని తగ్గించే ఉండేవి మొత్తం రోడ్లు బాగుండే కాలువలు బాగుండే ఇప్పుడు ఏంటంటే కుళ్ళు కాలువలు తీయడానికి ఇంటి దగ్గర తీయడానికి 3 నెలలు పడుతుంది కాలువలు తీయడానికి రోడ్లు ఊడ్చలేట్లేదు ఎక్కడ పడితే అక్కడ గొయ్యలు అందరికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాక్సిడెంట్లే ఎక్కువ ఉంటున్నాయి ఎందుకు యాక్సిడెంట్లు ఎక్కువ ఉంటున్నాయి అంటే రోడ్లు బాగోలేదు గోతులు ఆ గోతుల్లో మాత్రం పడిపోయిన వల్ల మాత్రం అందరికి యాక్సిడెంట్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాలలో మాకైతే నచ్చలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు మేమందరం హ్యాపీగా ఉంటాం కాబట్టి ఇంతమంది మేము నారా లోకేష్ వెనకతల పాదయాత్ర రాత్రి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తున్నాము ఎందుకంటే మేము చాలా హ్యాపీగా గర్వంగా మేము చెప్పుకుంటున్నాము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మాకు ఉద్యోగం చాలా మందికి యూత్ కి అందరికి ఉద్యోగాలు వస్తాయి అందరి బతుకులు బాగుంటాయి పేదవాళ్ళు కూడా బాగుంటారు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అంతా బాగుంటది అనేసి మేము అనుకుంటున్నాం లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ఈ 2 పాదయాత్రలు ఏది బాగుందండి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారండి ఆయన ఏంటంటే ఆయన చూసి ఎవరు కూడా ఆయన వెనక్కి వెళ్ళలేదు తండ్రిని చూసి బిడ్డని చూసి ఒకసారి బిడ్డను చూద్దామనేసి వెళ్ళారు కానీ ఆయన పాదయాత్రకి లోకేష్ పాదయాత్రకి చాలా తేడా ఉంది ఈయన ప్రతి దగ్గర కూడా ఆయన ఇచ్చిన విలువ ఆయన ఇచ్చిన గౌరవం ఎక్కడ ఏ బిడ్డ ఎక్కడ ఏ పేదవాళ్ళు ఆగినా ఎక్కడ ఆగి ఎవరిని చూసినా ఆగుతున్నారు దాని నుంచి మనకి చాలా వరకు తెలుస్తుంది ఆయనకి ఇతనికి చాలా తేడా ఉంది